నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. పోరుమావిల జనసేన మండల మైనార్టీ నాయకులు షేక్ ఇమ్రాన్, మండల మైనార్టీ అధ్యక్షులు నీలంశెట్టి లక్ష్మయ్యలు తిరుమల లడ్డులో నాణ్యత తగ్గడాన్ని తీవ్రంగా దుయ్యబట్టారు. తిరుమల లడ్డు తయారీకి వాడే నెయ్యిలు, పశువుల కొవ్వు, పంది కొవ్వును, పామాయిల్ వంటి అనారోగ్య వస్తువులు వాడడం వల్ల భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, 100 సంవత్సరాల నుంచి వస్తున్న నెయ్యి కాదని, ఆరోగ్యానికి హాని చేసే ఇటువంటి వస్తువులను ఉపయోగించడం దౌర్భాగ్యమన్నారు. అలాగే పోరుమావిల పట్టణంలో క్యాంటీన్కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ మేరకు డొక్కా సీతమ్మ వారి పేరును ఉంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల నాయకులు షేక్ ఇమ్రాన్, నీలంశెట్టి లక్ష్మయ్య, నగరి రమణయ్య, రఘు, రాళ్లపల్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మన దేవాలయం తిరుపతి లడ్డు పైన చేయడం అనేది చాలా దుర్మార్గం. దాని మూలంగా హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని చింగపరిచే విధంగా చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ఇది మంచిది కాదు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం, మా కూటమి ప్రభుత్వం అవన్నీ సరి చేస్తూ మళ్ళా ఫస్ట్ నుంచి ఎట్లొచ్చిందో అదే విధంగా అదే నెయ్యి, మంచి క్వాలిటీ గల నెయ్యి వాడి ప్రజలకు మంచి చేస్తారని, ప్రజలకు భక్తులకు మంచి ఇవ్వాలనేది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు ఎన్ని ఏళ్ళు వచ్చినా కానీ, ఏ ప్రభుత్వం వచ్చినా కానీ బాగా చేసింది. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినాక కేవలం దుర్మార్గానికి కట్టుబడి చేసినందుకు అందరికీ వాళ్ళకు అందుకే 11 సీట్లు ఇచ్చారు. దేవుడు వెంకటేశ్వరం కూడా 11 సీట్లతో చేసేసి తల్లి కొట్టాడు. ఆయన ఇంకా కూడా సీట్లు లేకుండా ఇంకా కొంతమంది ఇంకా అవుతానే ఉంటారు లడ్డు పైన. మళ్ళీ ఇంకొకటి, అన్న క్యాంటీన్ బద్వేలి నియోజకవర్గంలో అన్న క్యాంటీన్ అనేది ఒకటి ఉంది. మన జిల్లా కడప జిల్లాలో 10 దాకా అన్న క్యాంటీన్ ఉన్నాయి. అట్టనే బద్వేలిలో కూడా మన క్యాంటీన్ ఓపెన్ చేశారు. బద్వేలి కూడా మంచి పరిమాణమే, మంచి ఆలోచన చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. అట్టనే పోరుమావిల పెద్ద మండలం ఏదైనా ఉందంటే 7 మండలాల్లో పోరుమావిల మండలం, అందులో మా మేజర్ పంచాయతీ, పెద్ద పంచాయతీ, మేజర్ పంచాయతీ. ఈ మేజర్ పంచాయతీలో ఇంత ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆనాడు మాట్లాడారో అన్న క్యాంటీన్తో పాటు డొక్కా సీతమ్మ వారికి కూడా క్యాంటీన్ ఉండాలని కూటమి ప్రభుత్వం చెప్పారు.